హలో నమస్తే అండి ఆదాబ్. దిస్ ఈజ్ హరిత అక్కల అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ఒకరోజు ఒక తండ్రి కొడుకు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నారు. కొడుకు ఎంతసేపు ఇన్ని సంవత్సరాలు అటు ఇటు అటు ఇటు అందరిని చూశాడు తప్ప ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళ నాన్న పాదాల వైపు అతని ఫోకస్ వెళ్ళింది. ఎప్పుడైతే అతని చూపు నాన్న పాదాల వైపు చూశాడో తను అరిగిపోయినటువంటి చెప్పులు వాడుతున్నాడు. వెంటనే అబ్బాయి తనేం షూస్ వేసుకున్నాడో చూసుకున్నాడు. బ్రాండెడ్ షూస్. 6,700, 7,000 వర్త్ షూస్ అవి. వెంటనే ఆ అబ్బాయికి ఆలోచనొచ్చింది. మా నాన్న ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి సాక్రిఫైస్ చేస్తూ వచ్చాడు. అది కూడా నేను బ్రాండెడ్ ఐటెమ్స్ ఎంజాయ్ చేయటానికి. ఇలా మీ లైఫ్‌లో మీ పేరెంట్స్‌ని మీరు ఒక్కసారైనా వాళ్ళు ఏం గో త్రూ అవుతున్నారో ఆగి ఆలోచించి వాళ్ళని వెళ్లి మీకేదైనా కష్టం ఉందా అని అడిగారా? ఒకవేళ మీరు ఇప్పటి వరకు అలాంటిది చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు బ్రాండెడ్ షూస్‌ని ఎంజాయ్ చేస్తున్నారంటే దాని వెనకాల మీ తల్లి, తండ్రి యొక్క చాలా కష్టం ఉండుంటుంది. లేదా చాలా పెద్ద సాక్రిఫైజెస్ ఉండుంటాయి. మీకు వాళ్ళ కష్టం తెలియనంత వరకు మీరు ఏం ఎంజాయ్ చేస్తున్నారో మీకు తెలియని కూడా తెలియకపోవచ్చు. రైట్? సో, ఒక్కసారి టైం తీసుకొని ఈ వీడియో విన్న తర్వాత మీ పేరెంట్స్ దగ్గరికెళ్ళి జస్ట్ అడగండి. మీకేదైనా కష్టముందా? ఫినాన్షియల్ ఇబ్బందులేమన్నా ఉన్నాయా? నాకేమన్నా చెప్తారా? నేను వినాలనుకుంటున్నాను. నాతో కూడా షేర్ చేసుకోండి కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు చెప్పండి. ఓకే. ఇదే సీన్ ఇంకో పేరెంట్స్ వైపు నుంచి చెప్తాను. పేరెంట్స్‌గా మనం మన పిల్లలకి మన లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మీరు కూడా చిరిగిపోయి, అరిగిపోయే చెప్పులు వాడనవసరం లేదు. వాళ్ళకి బ్రాండెడ్ చెప్పులివ్వడం కోసం. ఓకేనా? మనం కూడా బ్యాలెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే. లేదు మాకిక్కడ అర్థం కావట్లేదు. మేమెంత చేస్తున్నా వాళ్ళకి తెలియట్లేదు అనంటే, మేబీ మీ పేరెంటింగ్‌లో మనం ఒక మిస్టేక్ చేస్తున్నాం. ఏంటి అంటే, వాళ్ళకి మనం ఎంత కష్టపడితే అది వస్తోంది అన్నది సరిగ్గా చెప్పటం లేదు. లేదా వాళ్ళకి కష్టం నేర్పించట్లేదు. ఓకే. సో, దిస్ ఈస్ అన్ అమేజింగ్ బ్యాలెన్స్ దట్ వి హావ్ టు టీచ్ దెమ్ అండ్ మనం కూడా నేర్చుకోవాలి ప్యారలెల్లీ. యెస్ ఆర్ నో? మీకు మీ కిడ్స్‌తోని లేదా కిడ్స్ మీకు మీ పేరెంట్స్‌తోని ఏవన్నా అటు ఇటు ఉన్నాయి. మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. మేడంతో మాట్లాడితే బావుంటదనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కనెక్ట్ అవ్వండి కౌన్సెలింగ్ సెషన్స్ త్రూ. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.